సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్. అహం సత్యబోధక గ్రంథంలో ఈరోజు అనాది కాలము నుండి భారతదేశమునందు దైవము పట్ల దోషణ భూషణలు రెండు కలిసే ఉంటున్నాయి. ఏ అవతారానికైనా భూషణలు దూషణలు రెండు వస్తున్నాయి. ఎవరైనా వ్యక్తి బావి తవ్వుతూ ఉంటాడు, బావి లోతుగా పోతూ ఉంటుంది, ప్రక్కనే గుట్ట పెరుగుతూ ఉంటుంది. కొంతమంది దృష్టి గుంట పైన నిలుస్తూ, కొంతమంది దృష్టి గుట్ట పైన నిలుస్తుంది. గుంట లేకపోతే గుట్ట లేదు, గుట్ట లేకపోతే గుంట లేదు. పవిత్రమైన వ్యక్తికి కొన్ని విధములైన ఘనతలు పెరుగుతూ పోతుంటే ప్రక్కన కొంత దిగుతూ పోతూ ఉంటుంది. కనుక కొంత లేని గుట్ట ఉండదని మనము చక్కగా విశ్వసించాలి. బంగారు నగ కావాలంటే దానిని కాల్చి శుద్ధితో కొట్టిన తరువాతనే మనకు కావలసిన నగగా తయారవుతుంది. ఒక వ్యక్తి బంగారును కంసాలి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కంసాలి దానిని కరిగించడం, పోతపోయటం ఎట్లా చేస్తాడో చూద్దామని అనుకున్నాడు. అతను కొంత విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. ఎంత విలువైన బంగారంకు కూడా కాల్చటం, చుత్తి దెబ్బలు మొదలగు కష్టములు తప్పలేదు కదా అని తాను తలుస్తున్నాడు. చుత్తి దెబ్బలు ఈ కాల్చడం అనేది కష్టములుగా, బంగారములకు వచ్చిన కష్టములుగా తాను అనుకున్నాడు. అలా తలుస్తున్నాడు. ఇట్లనే గొప్ప గొప్ప వారికి కూడా ఇలాంటి బాధలు తప్పినవి కాదు కదా అనుకున్నాడట. అప్పుడు ఆ సువర్ణము నవ్విందట. అయ్యా, నన్ను ఎంత కరిగించినా శుద్ధితో కొట్టినా నేను మరింత పరిశుద్ధమైపోతున్నాను, నా విలువ తగ్గటం లేదు. కంసాలి నాకు ఉపకారమే చేస్తున్నాడు కానీ అపకారం కాదు అందిట బంగారం. అట్ల మాదిరిగానే మన భారతదేశమందు ఆనాటి కాలము నుండి రకములైన దూషణ భూషణలు అనేవి రెండు చేరటం చేతనే దైవమునకు ఎంత ప్రధానమైన దేశముగా భారతదేశము వెలసింది. రాముడు పుట్టినప్పుడు రావణుడే లేకపోతే రాముని యొక్క ధర్మ ప్రవృత్తి లోకానికి వెల్లడయ్యేదే కాదు. ద్వాపరయుగమందు కృష్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు యొక్క చరిత్రలు చూచుకోండి. కంసుడు లేకపోతే కృష్ణుడు అన్ని లీలలు చూపవలసిన అవసరం ఉండేది కాదు. తండ్రి పెట్టిన హింసలకు ప్రహ్లాదుడు భరించుకొనలేకపోయిన ప్రహ్లాదుని భక్తి ప్రపత్తులు లోకమునకు ఇంతగా ప్రచురితం అయ్యేవి కావు. అదే రీతిగా సత్యహరిశ్చంద్రుణ్ణి విశ్వామిత్రుడు అనేక రకములుగా బాధలు పెట్టడం చేత తాను చిరస్థాయిగా లోకములు మారిన తన స్వరూపమును సార్థకము గావించుకున్నాడు. సత్యమును అందరూ గుర్తించుకొనలేరు. కొన్ని రకములైన భావములు వారి యందు చేరినప్పుడు తనలో ఉన్న వివేకము కూడా అంధకారముగా మారిపోతుంది. ఎన్ని విద్యలు నేర్చియునేవి ఫలము, తన నొసటి వ్రాత తప్పింపతరము కాదు. చెడ్డ బుద్ధులు తన తల చేరనేని బండబారును బుద్ధులు ఎండబారు. ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికి కూడా చెడ్డ బుద్ధులు గనక తన తల చేరినట్లయితే బుద్ధి బండబారుతుంది. నొసటి వ్రాతం తప్పుడు ఎవరు తప్పించలేరు. కనుక చెడ్డ తలలో చేరినా వారి మంచి బుద్ధులు కూడా బండబారిపోతూ ఉంటాయి. కాన దైవత్వమును ఎవ్వరూ గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడ్డ తలంపులు అనేవి రాకుండా చూసుకోవాలి. అవి గనక వచ్చినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి మంచి తనము కూడా, మంచి బుద్ధులు కూడా బండబారిపోతూ ఉంటాయిట. అంటే ఆ చెడ్డ తలపులకి అంత బలం ఉంటుంది. సత్యమును తెలుసుకున్నవాడు ఎప్పటికీ సత్యములోనే ఉంటాడు. ప్రేమతత్వముతోనే దైవమును గుర్తించడానికి వీలవుతుందని మాత్రం మీరందరూ తెలుసుకొనవలసిన విషయం. అనగా
ప్రేమతత్వము మనలో పంచుకుంటే అప్పుడు దైవం మనకి మనం దైవాన్ని గుర్తించగలుగుతాం. ప్రేమ లేకుండా దైవంను గుర్తించలేము. ఇది తెలుసుకోవాల్సిన విషయం మీరందరూ అంటున్నారు స్వామి. అలాంటి పరిస్థితి యందు స్వామి విషయం మీరు తెలుసుకోవడం గాని, స్వామి తన గురించి చెప్పుకుంటున్నారు. స్వామి విషయం మీరు తెలుసుకోవడం గాని మనల్ని, స్వామి విషయంలో అనేక రకములైన దూషణ భూషణ తిరస్కారములు బయలుదేరటం గురించి గాని మీరు ఏ విధంగానూ విచారించనక్కర్లేదు. ఆనాటి పాత భక్తుల్లో మరి కొత్తగా ఉన్నటువంటి సమయంలో ఎందరో ఈయన మెజిషియన్ అని, లేదా మాయలు చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడని, ఇలా అనేక దూషణములు కూడా బయలుదేరినాయి. అలాగే భక్తులు భూషణములు చేస్తూ వచ్చారు. రెండూ ఉన్నాయి. తిరస్కారం ఉంది, భూషణం ఉంది. అయితే మీరు ఏ విధంగానూ వాటి గురించి విచారించనక్కర్లేదు. దానిని ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించి విచారించుకోవాలి. అసత్యమును గురించి సత్యము తెలుసుకోవలసిన అవసరం లేదు. ఒక భక్తుడు వచ్చి, స్వామి నాకు దేనిపైన ఆశ లేదు, వాంఛలు నా హృదయంలో లేనే లేవు, ఒకటి మాత్రం ఉంటున్నది అన్నాడు. మోక్షాన్ని మాత్రం ఇవ్వండి అన్నాడు. స్వామి అంటున్నారు, అప్పుడు నేను, ఒరే పిచ్చివాడా, ఏ వాంఛలు లేని వానికి మోక్షము ఇచ్చ కాదా అని తెలియజెప్పాను అన్నారు బాబావారు. సత్యమును తెలుసుకున్నవాడు ఎప్పటికీ సత్యములోనే ఉంటాడు. వేరే ఇంక సత్యమును తెలుసుకునే అవసరం ఉండదు. తర్కించుకుంటున్న వారు సత్యము తెలియకనే తర్కించుకుంటారు. స్వామి యొక్క విషయము మీరు మున్ముందు గమనించగలరు. దూషణ పోషణ తిరస్కారములను ఏమాత్రము లెక్క చేయవలసిన అవసరం లేదు. ఇలాంటివంతా లోకములో సహజమే. ఇంతమంది ఇక్కడ చేరారు, స్వామి ఎటువైపు వెళ్ళినా నమస్కారము నమస్కారం అని చెబుతుంటారు. ఇంతమందిలో కొందరు నాస్తికులు లేరని కాదు, నాస్తికులు కూడా ఉన్నారు ఇక్కడ. నిజంగా దైవమును ప్రేమించే వ్యక్తులే ఇంతమంది ఉంటుంటే భారతదేశమునకు ఇటువంటి దుస్థితి ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన వారిలో తప్పక హృదయ పరివర్తన రావాలి. నేను తమవాడిని కాదని, వారలను నావారు కాదని నేను ఎన్నటికీ అనను. ఎందువల్లంటే అన్నింటి యందు అందరి యందు ఉన్న సత్యమును నేను గుర్తించడం వలన ఆ తేడాలు ఉండవు. దీనిని ఎంతమంది వ్యక్తులు ఏకమైన ఏమాత్రము చెలింపజేయలేరు. అది మాత్రము సత్యము సత్యము సత్యము. ప్రేమతో సాధించలేనిది ఈ జగత్తులో ఒకటి లేదు. తమ జీవితంబులు త్యాగంబుగా వెంచు ధర్మాత్ములు ఉందురి ధరణియందు, పరుల సౌఖ్యము గోరి బలి అయిన వారలుంద్రు. కొందరి కాలమునందు కూడా కలలోన కూడను ఇలలోని సౌఖ్యము కలవరింపని వారు కలరు ధరణి. కాని నన్ను గాంచగలవారు కానరారు. సృష్టి చిత్రంబులెంత విచిత్రమయ్యా, ఇంతకన్నను వేరెత్తి ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా. ఒక ప్రతి పద్యంలో కూడా వేదాంతాన్ని రంగరించిపోస్తుంటారు. ఈ రోజుల్లో కూడా జీవితాలని త్యాగం చేసుకుని జీవించే ధర్మాత్ములు ఈ ధరణి యందు ఉన్నారు. పరుల సౌఖ్యము కోరి బలి అయ్యేవారు కూడా ఉన్నారు కొంతమంది ఈ కాలంలో. కలలో కూడా ఇళ్లలో సౌఖ్యములు కోరని కలవరించిన వారు కూడా కలరు. అంటే సత్ప్రవర్తకులు ఉన్నారు కనుకే మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఈ సత్యసంధులు కొంతమంది ఉండబట్టి ఈ లోకంలో కొంత ఇలా ఉంటున్నామని. కానీ నన్ను గాంచగలవారు కానరారు, నన్ను మాత్రం గమనింపలేరు. ఇది సృష్టి చిత్రము అంటున్నారు. ఇంతకన్నా చెప్పవలసినది ఏమి లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వములో విశిష్టతను విజ్ఞానమును వికసింపజేసి పశుత్వము నుండి వేరు చేసే శాశ్వతమైన తత్వమును దూరము చేసుకోవడం చేత కొన్ని రకములైన పశుత్వానికి పూనుకోవటానికి ప్రయత్నపూర్వకంగా ముందుకు నడుస్తున్నది. పశ్యతి ఇది పశువు. బాహ్య దృష్టి కలిగినదే పశువు, లో దృష్టి కలిగినది కాదు. దానికి ఎంతసేపు బయట ఆహారము దొరికినంతసేపు దానికి అంతే దృష్టి తప్ప, ఆ ఆహారం దొరికిందంటే ఇక దానికి అది
ఆ దానికేం తెలియదు, ఆహారం తినడం వరకే తెలుసు. అది మన దొడ్లోదా పై దొడ్లోదా అదంతా ఏం తెలియదు, ఆలోచన ఉండదు, లోదృష్టి దానికి లేదు. ప్రకృతి పరమాత్మలను వేరుగా భావించరాదు. ప్రకృతి పరమాత్మ. పశుత్వము నుండి పశుపతి తత్వమునకు ఏ మానవుడు తన దృష్టిని మరల్చుతాడో అట్టి జీవితమే నిజమైన మానవ జీవితం అని చెప్పటానికి కూడాను సందేహం లేదు. అందరూ కూడా పుట్టిన వెంటనే పశుత్వంతోటే ఉంటుంది. ఆ పశుత్వము నుండి విద్య ద్వారా, గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా, విచక్షణ ద్వారా పశుపతి తత్వమునకు ఎదగాలి మానవుడు. దృష్టిని అటు మరల్చుకోవాలి. అటువంటి జీవితమే నిజమైన మానవ జీవితం అని చెప్పటంలో సందేహం లేదు. దీనికి యోచన, సూచన, పరుల యొక్క ప్రవర్తన, ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవత్వమునకు సరైన అర్థము. యోచన, సూచన, పరుల యొక్క ప్రవర్తన, ఈ మూడిటి యొక్క స్వరూపమే మానవత్వమునకు అర్థం. ప్రకృతి వేరు, పరమాత్మ వేరుగా మనము భావించనక్కర్లేదు. దివ్యమైన ప్రకృతి ఉండినప్పుడే దివ్యమైన మానవత్వం కూడా ఉంటుంది. దివ్య ప్రకృతియే లేకపోతే మానవుడు దివ్యత్వం కావటానికి వీలు కాదు. ప్రకృతిలో భాగమే మానవుడు. ఆ ప్రకృతి లేక మానవుడు లేడు. ప్రకృతి నుంచే మానవుడు యొక్క దివ్యత్వం కావడానికి కూడా ప్రకృతి లేకపోతే కుదరదు. కనుక ప్రకృతి తత్వమే ఆధ్యాత్మిక తత్వంగా విశ్వసించడం సరైన మార్గము. ప్రకృతిని ఆధ్యాత్మిక దృష్టితో గమనిస్తూ విచక్షణతో ప్రకృతిని ఆరాధించాలి, అనుభవించాలి. అది సరైన మార్గం. భగవత్ సంకల్పంతో నిర్మింపబడిన జగత్తు భగవంతునకు సంకల్పమునకు పవిత్రమునకు దూరం ఎట్లు కాగలదు? ఇదంతా భగవత్ సంకల్పంతో ఏర్పడినదే కదా ప్రకృతి అంతా కూడాను. మరి ఇది భగవంతునికి దూరం ఎలా అవుతుంది? కనుక ఈ ప్రకృతి పవిత్రమైనదే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రసోవై సహ. రసము నుంచి వచ్చినది నీరసమవుతుందా? కాదు, రసస్వరూపమే. కనుక భగవత్ సంకల్పము చేత ఉద్భవించబడిన ఈ జగత్తు దివ్యమైన జగత్తే గాని ఏదో కొంత బంధము చేకూర్చి మానవుణ్ణి కేవలం మాయకత్వములో త్రోసివేసే జగత్తేమి కాదు. జగత్తు జగదీశ్వరుని ఏకత్వంగా మనము విశ్వసించినప్పుడే మానవత్వము సక్రమమైన మార్గములో ఆనందాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మానవుడు తన సాధనలో గడ అర్థముల చేత కొన్ని రకములైన మార్గములు అవలంబించడానికి పూనుకొని సందేహాలతోటి తద్వారా తన జీవితము వ్యర్థము గావిస్తున్నాడు అని చెప్పి జగత్తుని కూడా భగవంతుని యొక్క స్వరూపముగా భావించి, జగత్తుకు కారణం భగవంతుడే కనుక ఆ భగవంతుని చేత సృష్టింపబడినటువంటి ప్రకృతి జగత్తు కూడా పవిత్రమైనదే కనుక సందేహము లేక జగత్తును పవిత్రముగా భావించి దానికి మూలమైనటువంటి పరమాత్మను ప్రకృతిలో గమనిస్తూ మానవ పశుత్వము నుండి పశుపతి తత్వమునకు, ఉన్నత తత్వమునకు మానవుడు ఎదగాలి అని ప్రకృతి పరమాత్మలు వేరు కాదు అని చెప్పారు సాయిరామ్ అండి.